బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గగుడిలో భద్రతా వీధుల్లో ఉన్న ఏజెల్ సెక్యూరిటీ సంస్థపై తీవ్ర అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆలయానికి చెందిన ఆదాయాన్ని భారీగా దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ సంస్థ నిర్వాహకులు సెక్యూరిటీ ఇన్ఛార్జీలైన రమేష్, రాజేష్ లు సెక్యూరిటీ సిబ్బంది అటెండెన్స్ రిజిస్టర్ ను మాయం చేసి తప్పుడు లెక్కలు చూపిస్తూ ఉన్నారని ఆరోపణలు ఉన్నాయి. సెక్యూరిటీ ఇన్ఛార్జీలు రమేష్, రాజేష్ లు అటెండెన్స్ రిజిస్టర్ ను గుడిలో కాకుండా తమ ఇంట్లో పెట్టుకుని డ్యూటీకి రాని సిబ్బందికి కూడా హాజరు వేస్తూ ఉన్నారని ఆరోపణలు వస్తున్నాయి. మామూలు బుక్లు ఆఫీసులో పెడతారు, ఎందుకు తెచ్చారు అంటే పై నుంచి మర్చిపోయి కింద తెచ్చేసాం. ఇంకా అది పైకి బ్యాంక్ బండ్లు పెట్టుకుని ఇంకా తెచ్చాము. అందుకనే ఇంకా తెచ్చుకుంటాం. వాస్తవంగా డ్యూటీ చేస్తున్న సిబ్బంది సంఖ్యకు అటెండెన్స్ రిజిస్టర్ లో ఉన్న లెక్కలకు మధ్య భారీ వ్యత్యాసం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే తక్కువ సిబ్బందితోనే విధులు నిర్వహిస్తూ అదనపు సిబ్బంది ఉన్నట్లు చూపిస్తూ ఆలయం నుంచి భారీ మొత్తాలు కాజేస్తూ ఉన్నారని సమాచారం. ఈ అక్రమాలు సెక్యూరిటీ ఆఫీసర్ శ్రీధర్ కనుసన్నల్లోనే జరుగుతూ ఉన్నాయని ఆరోపణలు వస్తూ ఉన్నాయి. సంస్థ అధికారులు ఆలయ అధికారులను మచ్చిక చేసుకుని ఈ భారీ అవినీతికి పాల్పడుతూ ఉన్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఏజెల్ సెక్యూరిటీ సంస్థపై ఇంద్రకీలాద్రిపై గతంలో కూడా అనేక ఆరోపణలు ఉన్నప్పటికీ అధికారికంగా ఎలాంటి చర్యలు తీసుకోలేదని భక్తులు చెబుతూ ఉన్నారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని భక్తులు, ప్రజలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. అందుకనే అది డ్యూటీలో చెప్పి తెచ్చుకున్నాము. నైట్ డ్యూటీ ఫోన్ చేసి మామూలు బుక్లు ఆఫీసులో పెడతారు, ఎందుకు తెచ్చారు అంటే పై నుంచి మర్చిపోయి కింద తెచ్చేసాం. ఇంకా అది పైకి బ్యాంక్ బండ్లు పెట్టుకుని ఇంకా తెచ్చాము. అందుకనే ఇంకా తెచ్చుకుంటాం.